అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నిన్న ఉదయం 23 అడుగుల వద్ద నిలకడగా ప్రవహించింది. అయితే గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ ఈ రోజు మధ్యాహ్నానికి 36 అడుగులకు చేరింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి గోదావరిలో కలవడం వల్ల ప్రవాహం వేగంగా పెరుగుతోంది. దీంతో 6,18,466 క్యూసెక్కుల నీళ్లని దిగువ ప్రాంతానికి విడుదల చేయనున్నారు. అలాగే వరద ప్రవాహం కొనసాగితే 43 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇప్పటికే పొంచి ఉన్న ప్రమాద నేపథ్యంలో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి వరదల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇప్పటికే అధికారులతో పలు సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు సూచనలు చేశారు. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నిన్న ఉదయం 23 అడుగుల వద్ద నిలకడగా ప్రవహించింది. అయితే గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ ఈ రోజు మధ్యాహ్నానికి 36 అడుగులకు చేరింది. ఎగువ రాష్ట్రాలతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి గోదావరిలో కలవడం వల్ల ప్రవాహం వేగంగా పెరుగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి. గత వారం రోజుల నుంచి మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ వాగులు వంకలు కూడా పూర్తిగా ఉప్పొంగి ప్రవేశిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో దీంతో ఈ కారణంతో గోదావరి నది కూడా, భద్రాచలం వద్ద గోదావరి నది వరద గంట కూడా ఉప్పొంగుతుందని చెప్పాలి. భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో అటు ప్రాణహిత నది సైతం ఉప్పొంగి ప్రవేశిస్తున్న పరిస్థితి. సో జూలై 11వ తారీఖు అంటే నేటి ఉదయానికి గోదావరి నీటి మట్టం దాదాపు 31.5 అడుగుల వద్ద చేరి ప్రవహిస్తుంది. సో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ భద్రాచలంలో అధికారులు క్లియర్ కట్ గా అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆశించిన స్థాయిలో అయితే వర్షాలు పడలేదు. కానీ కృష్ణా, గోదావరి, ప్రాణహిత నదులు మాత్రం వరద నీటితో ఉప్పొంగుతున్న పరిస్థితి కనబడుతోంది. కారణం ఏంటంటే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నది గంటకు నీటి మట్టం పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. సో గోదావరి ప్రస్తుత నీటి పరిస్థితి 33.5 అడుగుల వద్ద చేరి ప్రవేశిస్తుంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు క్లియర్ కట్ గా అంచనా వేస్తున్న పరిస్థితి. అక్కడ నిమిషానికి వరద అప్డేట్స్ కూడా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. సో గోదావరి నీటి మట్టం ఇంకా 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే పరిస్థితి కనబడతా ఉంది. భద్రాచలం వద్ద ఉధృతంగా అయితే గోదావరి నది ప్రవహిస్తుందని చెప్పాలి. నిన్న ఉదయం 23 అడుగుల వద్ద నిలకడగా ప్రవహించిన గోదావరి క్రమంగా పెరుగుతూ ఈ రోజు మధ్యాహ్నానికంటే కరెక్ట్ గా గంట క్రితానికి 36 అడుగులకైతే చేరింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతంగా గోదావరిలో వరద ప్రవాహం అయితే చాలా స్పీడ్ గా వస్తుంది. దీంతో దాదాపు 6,18,466 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి అధికారులు విడుదల చేస్తున్నారు. ఇదే వరద ప్రవాహం కొనసాగితే 43 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఈ రోజు కనపడుతున్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికే పొంచి ఉన్న ప్రమాదం నేపథ్యంలో ముంపు ప్రాంతం ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి వరదల నేపథ్యంలో జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇప్పటికే అధికారులతో పలు సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉంటుంది అనే దాని మీద అధికారులతో పూర్తిగా రివ్యూ మీటింగ్లు అయితే చేస్తున్నారు. సో భద్రాచలం అయితే అధికారులు అలర్ట్ అయితే ప్రకటించారు. భక్తులకు గోదావరిలో స్నానం చేసేందుకు లోతుకు వెళ్లొద్దని అక్కడ హెచ్చరిక బోర్డు కూడా, డేంజర్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. గోదావరి వరద ప్రవాహాన్ని పెరిగితే భద్రాచలం నగరాన్ని వరద నీరు ముంచెత్తకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు స్లూయిజ్ల వద్ద కూడా, అంటే ప్రధానంగా అక్కడ స్లూయిజ్లు ఫెయిల్ అవుతే వరద, అంటే భద్రాచలం లోకల్లో ఉన్న వరదని కంట్రోల్ చేయడం చాలా క్రిటికల్ గా ఉంటుంది. అంటే స్లూయిజ్ల వద్ద ఇసుకపత్రాలు కూడా పూర్తిగా ఏర్పాటు చేసుకుని గంటకి నీటి వృద్ధికి పెరుగుతున్న క్రమంలో లోతట్టు ప్రాంతాన్ని ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని కలెక్టర్, అధికారులు కూడా సమీక్ష సమావేశాలు జరుపుకుంటూ ఇప్పటికే అక్కడ అధికారులను ఎలక్ట్ చేశారు. గంటకి వరద ప్రవాహం తెలుసుకునేందుకు కూడా పూర్తిగా అధికారులు
విరామం లేకుండా అక్కడ పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వరద ప్రవాహంగా ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా నేటి 8-9 మధ్యలో కూడా ఖచ్చితంగా 40 అడుగులకు చేరే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సింధు. థ్యాంక్ యూ దేవేందర్.